భక్తి అంటే ఏమిటి? దేవుడు మనలో ఉన్నాడని నమ్మటమా, లేక ఎక్కడో ఉన్నాడని నమ్మటమా? భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే ఎక్కడో ఉంటాడు. అదే భగవంతుడిని చెప్పిన బాటలో నడుస్తూ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఉంటే భగవంతుడే మన దేహమే దేవాలయంగా చేసుకొని మనలోనే, మన బుద్ధిలోనే, మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భగవంతుడు చెప్పిన బాటలో నడుస్తూ భగవంతుని యొక్క గుణాలని సమాజానికి వారసత్వంగా ఇవ్వటమే ప్రధానాంశం. భగవంతుడు ఎలా జీవించాడో అలానే మనం జీవించాలి. అదే భగవంతునిపై ఉన్న భక్తి అంటే. జై శ్రీరామ్ అంటే సరిపోదు, శ్రీరాముని వలె జీవించటానికి ప్రయత్నించాలి. ఓం నమశివాయ అంటే సరిపోదు, శివుని వలె నిరాడంబర జీవితాన్ని గడపాలి. భగవంతుడు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఆచరణీయదగుడు. కాబట్టి భగవంతుడిని అనుసరిద్దాం, ఆయన బాటలోనే పయనిద్దాం. భక్తి అంటే భగవంతుడు చెప్పిన బాటలో నడవటం, ఆయనని అనుసరించటం.